నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి వీడియోలు చేసుకుంటూ పోతున్నాం. మనం ఇంట్రడక్షన్ వీడియో నుంచి కూడా మనం ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో కూడా మనం చెప్పుకున్న దాంట్లో మనకేంటి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అలాగే ఏ స్థానంలో ఏది ఉంటే బాగుంటుందనేది మనం అన్ని వీడియోలు చేసుకుంటున్నాం. ఇప్పుడు కీలకమైన స్థానాల్లో గాను 9వ స్థానం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఈ 9వ స్థానంలో ఏ నంబరు 9వ స్థానంలో నెగిటివ్ నంబర్స్ కొన్ని ఉంటే గనక ఎలాంటి ప్రభావం ఉంటుంది? 9వ స్థానం అనేది కుజుడి స్థానం. ఇది ఈ కుజుడి స్థానము ధైర్య స్థానము అని కూడా మనం చెప్తాము. అలాగే కుజుడికి సంబంధించింది అమ్మవారు అని కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈ అమ్మవారు కూడా మనకు పవర్ కావాలి. ఈ అమ్మవారి పవర్ ఎంతైతే మనకు ఉంటుందో మనం చేసే పనిలో మనకి ఎంత సక్సెస్ కావాలి ఏంటనేది మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ 9వ స్థానం సరిగ్గా లేదు, నంబర్ సరిగా లేదు, ప్రాబ్లం ఉంది. ఈ 9వ స్థానంలో కేవలము ఒక్క జీరో తప్ప ఏ నంబర్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అది ముందు వీడియోల్లో ఒక్కొక్క జంట నంబర్స్ గురించి కూడా నేను తెలియజేస్తాను, చూద్దాం. ఇక్కడ 9వ స్థానము 0 అయిపోయింది. మనము ఒక కంపెనీ ఓనర్గా ఉన్నాం, ఒక కంపెనీలో మేనేజర్గా ఉన్నాం, ఒక కంపెనీలో అసిస్టెంట్గానో దేనిలో లాగా ఒక దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. కానీ నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఒక డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేకపోతే
ఒక నేవీలో ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ లో ఉండొచ్చు, ఏ దాంట్లో అయినా ఉండొచ్చు. ప్రతి దానికి సంబంధించిన దాంట్లో ఈ 9వ స్థానం మీ ఫోన్ నంబర్ లో కనుక 0 అయిపోతే ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది, ధైర్యము లేకుండా చేస్తుంది. ప్రతి పని ఏది చేయాలన్నా సరే, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే, నువ్వు చేసుకోవాలంటే, ఏ పనైనా చేయాలంటే చాలా మందిని సంప్రదించాల్సి వస్తుంది. డెసిషన్ తీసుకునే శక్తి లేకుండా చేస్తుంది. అయ్యో ఈ పని చేస్తే ఏమవుతుందో, అయ్యో ఈ పనిలోకి నేను ముందుకు వెళ్తే ఎలా జరుగుతుందో, అయ్యో ఏంటి అసలు ఇది చేస్తే ఫెయిల్ అవుతుందేమో, ఫెయిల్ అవుతుందేమో, ఫెయిల్ అవుతుందేమో, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే నీ థాట్ పవర్ లో భయం అనేది ఏర్పడింది. ఆ భయంతోనే మనకు సక్సెస్ ఆగిపోతుంది. అందుకనే ఈ నంబర్లో 0 లేకుండా చూసుకోండి. 0 ఉంది అంటే చేసే పని ఏదైనా సరే 10 మందిని సంప్రదించి అప్పుడు నీవు ధైర్యాన్ని తెచ్చుకొని అప్పుడు మాత్రమే చేయగలుగుతావు. కుజుడు 0. ఒకవేళ మన నంబర్లో ఈ స్థానంలో కొన్ని స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పాను కొన్ని వీడియోలోనే, పాత వీడియోలో. 2వ స్థానంలో 0 ఉండొద్దు, 5వ స్థానంలో 0 ఉండొద్దు, 6వ స్థానంలో 0 ఉండొద్దు, 7వ స్థానంలో 0 ఉండొద్దు, 9వ స్థానంలో 0 ఉండొద్దు, 10th ప్లేస్ లో కూడా 0 ఉండొద్దు. మీకు ముందు వీడియోలో తెలియజేస్తాను. ఇట్లా ఈ 0 ఇక్కడ అన్నిట్లో ఉండకూడదు. ఉంది అంటే 2వ స్థానాన్ని కోల్పోనిస్తుంది, 5వ స్థానాన్ని 5 నంబర్ని బిజినెస్ ని కోల్పోనిస్తుంది, 6 కోల్పోనిస్తుంది, 7 కోల్పోనిస్తుంది, 9 కోల్పోనిస్తుంది. 10వ స్థానంలో కూడా చాలా కీలకం. ఇక్కడ చాలా అవసరమైన ఈ 0 నంబర్స్ లేకుండా మన మొబైల్ నంబర్ చూసుకోండి. అలాగే నంబర్లో కూడా 1 4 5 6 9 తో పాటు ఇప్పుడు ఎట్లయితే మనము ఈ 9వ స్థానంలో 0 ఉంటే ప్రాబ్లం చెప్తున్నామో, నంబర్లో కూడా 9 ఖచ్చితంగా అవసరం. అది ఎక్కడైనా సరే, ఎక్కడ రావాలో అక్కడే రావాలి. మళ్ళీ మన డేట్ ఆఫ్ బర్త్, మన ఒరిజినల్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఏదైనా సరే అలా వచ్చినా కూడా ప్రాబ్లం చేస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఇక్కడ 1 మిస్ అయితే డెసిషన్ మేకింగ్ ను పోగొడుతుంది, కోరికలను పోగొడుతుంది, బిజినెస్ అయ్యేలా చేయదు, అలాగే మనీ లేకుండా చేస్తుంది, ధైర్యం కూడా లేకుండా చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్ గా కలగలిసినప్పుడు మీరు ఎంత పని చేస్తున్నా ఆ పనికి తగ్గ సక్సెస్ కనీసము 100% రాకున్నా సరే 90% వచ్చినా సరే, ఇలా ఈ నంబర్స్ లేకుండా మనం ప్రయత్నం చేస్తుంటే 100 కాను 10% మాత్రమే, లేకుంటే 1% మాత్రమే, లేకుంటే 0% కూడా చేస్తుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి.